లాంచ్ రోజే ఎలిమినేషన్. లాంచ్ రోజే 10,00,000 ఆఫర్ చేశారు. నిజంగా ఇది మ్యాడ్ షో. చాలా ట్విస్టులు ఉంటాయి ఈ షోలో మాత్రం, ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక్క ఎపిసోడ్లోనే ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారంటే ఎపిసోడ్ 70 డేస్ మాత్రం ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈరోజు ఏం జరిగిందో మాట్లాడుకుందాం. అంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి వెళ్తుంది. ఇక మ్యాటర్లోకి వెళ్తే, శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ శ్రీముఖి ఎంట్రీ తర్వాత మొత్తం హౌస్ చూపించారు. హౌస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా లగ్జరీగా ఉంది. ఈ షో బిగ్ బాస్ కన్నా చాలా పెద్ద షో అనేది ఆ హౌస్ని చూస్తే తెలిసిపోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు, బిగ్ బాస్ పైన ఉన్నంత ఇంట్రెస్ట్ ఈ షో పైన లేదు, ఇంకా రాలేదు. కానీ ఖచ్చితంగా ఫర్దర్గా వస్తుంది. ఎందుకు అంటే దీన్ని స్టార్మా వాళ్ళే బిగ్ బాస్ కన్నా పెద్ద షోగా ట్రీట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఆ హౌస్ చూసినా, ప్రైజ్ మనీ చూసినా, వాళ్ళు దానికోసం పెట్టిన బడ్జెట్ చూస్తే మాత్రం అది క్లారిటీగా మనకు కనబడుతుంది. ఇది ఖచ్చితంగా దాన్ని మించిన షోనే అవుతుంది. ఒక్క ఎపిసోడ్లోనే ఇంత ఎంటర్టైన్మెంటా, ఫుల్ ఆన్ కామెడీ, ఎమోషన్. ఒక్క విషయం మాత్రం చెప్పుకోవాలి, షో గురించి మాత్రం ఫుల్ ఆన్ ఎమోషనల్గా ఉంటుంది షో మాత్రం త్రూ అవుట్ ద సీజన్. ఇది నేను గ్యారంటీగా చెప్తాను. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఒక హౌస్లో ఉంటారు కాబట్టి అంత ఎమోషనల్గా మనం కనెక్ట్ కాము, అంత తొందరగా అంత ఎమోషనల్ అనిపించదు. కానీ ఈ షో మాత్రం కపుల్స్ కాబట్టి అండ్ 10 years నుంచి లవ్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఏమంటారు అండర్స్టాండింగ్, బాండింగ్ గురించి కాబట్టి ఫుల్ ఆన్ ఎమోషనల్ ఉంటుంది షో మాత్రం. వాళ్ళపైన వాళ్ళకి ఒక ఛాలెంజింగ్ ఉంటుంది, కపుల్స్ పైన వాళ్ళకి. నాకైతే క్రేజీ అనిపిస్తుంది షో. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఆ 10 జోడీస్ ఎవరో నేను చెప్తాను, కపుల్స్. వీళ్ళలో మీ ఫేవరెట్ కపుల్ ఎవరో కామెంట్ చేయండి. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక రాధా గారు ఎంట్రీ ఇచ్చారు శ్రీముఖి తర్వాత. అండ్ రాధా గారి తర్వాత అనిల్ రావిపూడి, లయ గారు, ముగ్గురు ఎంట్రీ ఇచ్చారు. మొత్తం 4 ఎంట్రీ ఇచ్చిన తర్వాత హౌస్ని మొత్తం చూపించేశారు. నెక్స్ట్ దాని తర్వాత అయితే ఎక్స్పెక్టేషన్స్, జడ్జెస్ కపుల్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ షో నుంచి అంటే RRR అని చెప్పారు. రియాలిటీ అండ్ రొమాన్స్ అండ్ రిస్క్ అండ్ ఎఫర్ట్స్ అన్నమాట. లవ్లో కానీ ఆ టాస్క్లో, ఛాలెంజర్స్లో వాళ్ళ ఎఫర్ట్స్ ఉన్నాయని ఈ మూడింటిని వాళ్ళు అయితే కన్సిడర్ చేయబోతున్నారు. దీన్ని బట్టి వాళ్ళు స్కోర్ ఇస్తారు కావచ్చు వాళ్ళకి. అండ్ దీంట్లో ఓటింగ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది, ఓటింగ్ ప్రాసెస్ కూడా. వాళ్ళ స్కోర్స్తో పాటు బిగ్ బాస్లో ఎలాగైతే ఓట్స్ ఉంటాయో అలా కూడా కండక్ట్ చేస్తూ అంటున్నారు. మరి తెలీదు. ఇంకా ఒక్క ఎలిమినేషన్ అయితే లాంచ్ రోజే జరిగింది. లాస్ట్కు మాట్లాడుకుందాం. అయితే ఏం జరిగిందంటే, ఫస్ట్ జడ్జెస్ ఎంట్రీ తర్వాత కపుల్స్ ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ కపుల్ వచ్చేసి ప్రియాంక అండ్ శివకుమార్ ఎంట్రీ ఇచ్చారు. అండ్ దాని తర్వాత హరిత హరీష్, మన మాస్క్ మ్యాన్. సూపర్ అనిపించింది వీళ్ళ ఎంట్రీ. ఆ సీన్ మొత్తం చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది, వాళ్ళ రిలేషన్, వాళ్ళ బాండ్ దాని గురించి చెప్పినప్పుడు. అండ్ దాని తర్వాత థర్డ్ కపుల్ వచ్చేసి సోనియా అండ్ సిద్ధు. వీళ్ళు మెంటల్లీ మ్యారీడ్ అని చెప్పారు, అంటే ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు. అండ్ వీళ్ళకి 3 జోడీస్, ఫస్ట్ వచ్చిన 3 కపుల్స్కి ఒక ఛాలెంజ్ పెట్టారు. ఈ ఛాలెంజ్లో హరిత హరీష్ అండ్ ప్రియాంక శివకుమార్ వీళ్ళిద్దరూ గెలిచారు. వీళ్ళిద్దరికి హాఫ్ హార్ట్ వచ్చిందనమాట, హాఫ్ హార్ట్ సింబల్ది. దీని బెనిఫిట్స్ ఏంటి అనేది హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఫర్దర్గా తెలుస్తుంది మనకి. అండ్ దాని తర్వాత ఫోర్త్ కపుల్ వచ్చేసి శాండ్రా మహేష్, 5th కపుల్ వచ్చేసి నూకరాజ్ అండ్ ఆసియా, అండ్ 6th కపుల్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ అండ్ నీతు. వీళ్ళకు కూడా ఛాలెంజ్ పెట్టారు. వీళ్ళలో శాండ్రా మహేష్ అండ్ నటరాజ్ మాస్టర్, నీతు వీళ్ళు గెలిచారు. నూకరాజ్ అండ్ ఆసియా వీళ్ళు వచ్చినప్పుడు అయితే ఎంటర్టైన్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. బిగ్ బాస్ లాంచ్ ఎపిసోడ్ కూడా ఇంత ఎంటర్టైన్మెంట్గా ఎప్పుడు జరగలేదు ఏ సీజన్లో కూడా. ఇది మాత్రం అంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది, నేనైతే ఫుల్ నవ్వుకున్నా. దాని తర్వాత ప్రియాంక కళ్యాణ్ వచ్చాడు 7th కపుల్. 8th కపుల్ జాను బాను, 9th కపుల్ అంజలి పవన్, 10th కపుల్ బ్రిట్టో అండ్ సంధ్య. వీళ్ళ 4గురికి ఛాలెంజ్ పెడితే ప్రియాంక కళ్యాణ్ అండ్ అంజలి పవన్ వీళ్ళు గెలిచారు. వీళ్ళకు కూడా మొత్తం 6 కపుల్స్కి హాఫ్ హార్ట్ వచ్చిందనమాట. హాఫ్ హార్ట్ గురించి బెనిఫిట్స్ అనేది హౌస్లోకి వెళ్ళాక తెలుస్తుంది. అండ్ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారన్నమాట. మాస్క్ మ్యాన్ వచ్చాడు. మాస్క్ మ్యాన్ వచ్చి సూట్ కేస్ అక్కడ పెట్టి వెళ్ళారు.
అనిల్ రావిపూరి గారు అయితే ఫస్ట్ 5 lakhs ఆఫర్ చేశారు, ఎవరైనా ఈ 5 lakhs తీసుకొని ఇప్పుడే బయటికి వెళ్ళిపోవచ్చు అని. దాని తర్వాత 5 lakhsకి ఎవరు తీసుకోలేదు, 10 lakhsకి 10 lakhs ఆఫర్ చేశారు, 10 lakhs కూడా ఎవరు తీసుకోలేదు. ఒక షోలో లాంచ్ ఎపిసోడ్లోనే మనీ ఆఫర్ చేయడం అంటే చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. ఇక్కడనే ఈ షో పైన ఈ షో కంటెంట్ పైన వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ఈ షో మాత్రం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రైజ్ మనీ వచ్చేసి 50 lakhs అంటున్నారు. చూడాలి మరి ఎంత పెడతారో, ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో. అయితే 10 lakhsని అయితే ఎవరు తీసుకోలేదు, అందరూ రిజెక్ట్ చేసేసారు. అండ్ దాని తర్వాత శ్రీముఖి అయితే ఇంకొక ట్విస్ట్ ఇచ్చింది. జోడీస్ అందరికీ ఎవరు ఎలిజిబుల్ కాదనుకుంటున్నారో మీరు ఒక రాయండి, ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పింది. దాంట్లో భాగంగా నలుగురు అయితే బిట్టో అండ్ సంధ్య ఉన్నారుగా, వీళ్ళకు రాశారు. వాళ్ళకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, అది ఇది అని, వాళ్ళకు డిసడ్వాంటేజ్ ఉంటుంది అని. వాళ్ళకైతే 4 ఓట్స్ వచ్చాయి. 4 ఓట్స్ వచ్చినందుకు వాళ్ళనైతే డైరెక్ట్ ఎలిమినేట్ చేసేసారు. బిట్టో అండ్ సంధ్యాని లాంచ్ రోజే ఎలిమినేట్ చేసేసారు. ఇలా పిచ్చెక్కిస్తున్నారు షో మాత్రం. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, మ్యాడ్ ఉంటుంది షో, అందులో డౌటే లేదు. మనం ఈ షో గురించి ప్రతిరోజు మాట్లాడుకుందాం, జెన్యున్గా మాట్లాడుకుందాం. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి, నాకేమనిపించిందో మీ కామెంట్స్ నేను చదువుతాను, నేను దానిపైన కూడా రియాక్ట్ అవుతుంటాను. మరి ఇది ఎలిమినేషను ఫేర్ అనుకుంటారా అన్ఫేర్ అనుకుంటారా మీరు కామెంట్ చేయండి. అయితే నాకేమనిపించిందంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు. వాళ్ళని ఎలిమినేట్ చేశారు కానీ ఇప్పుడే బయటకు పంపించారు, మళ్ళీ వాళ్ళు హౌస్లోకి వెళ్తారు, దాంట్లో డౌటే లేదు. ఒక ప్రోమో కూడా రిలీజ్ అయింది, ఆ ప్రోమోలో వాళ్ళు ఉన్నారు. ఆ ప్రోమోలో మన మహేష్ అండ్ శాండ్రా వాళ్ళతోనే అనుకుంటా గొడవ పడితే, నువ్వే మాట్లాడతావా, బిట్టో మాట్లాడారా అని సంధ్యాకి అంటాడన్నమాట వాళ్ళు మహేష్. అంటే అతనికి తెలుగు రాదు కదా బిట్టోకి, అతను మాట్లాడారా, నువ్వే మాట్లాడతావా ఎప్పటికని ఒకటి అంటాడు. అది ప్రోమోలో రిలీజ్ అయింది. వీళ్ళు ఎలిమినేట్ అయ్యారని ఇచ్చారు కానీ వీళ్ళు ఎలిమినేట్ కాలేదు, మళ్ళీ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. కానీ చాలా బడ్జెట్తో తీస్తున్నారు షో మాత్రం. బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది. సేమ్ బిగ్ బాస్ లెక్కనే రియాలిటీ షో, దీంట్లో ఏమీ లేదు, ఫ్రిక్షన్ అంటారుగా ఏమీ లేదు. రియాలిటీ షోనే మెయిన్, ఫోన్ ఉండదు. ఒకటి ఫుడ్ మాత్రం వీళ్ళు వండుకోరు, బయట నుంచి వస్తుంది వీళ్ళకు, మిగతాదంతా సేమ్ టు సేమ్. కానీ ఇక్కడ టఫ్ ఉంటుంది జాబ్ మాత్రం వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళ పార్ట్నర్తోనే ఫైట్ చేయాలి ఎమోషనల్గా. ఛాలెంజెస్ విషయంలో చిన్న చిన్న ఈగోస్ వస్తుంటాయి. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ షో. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. షోకి మాత్రం అదిరిపోద్ది. మన వీడియోకి లైక్ కొట్టండి, నచ్చితే మాత్రం చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.